కేవలం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దర్శనమిచ్చే లొద్ది మల్లయ్యను దర్శించుకోవడానికి ఉదయాన్నే లేచి స్టార్ట్ అయ్యాం. చుట్టూ ప్రకృతి అందాలు, చల్లని వాతావరణంలో ప్రయాణం చేస్తుంటే స్వర్గంలో తేలినట్లుగా అనిపించింది. ఇంకా ముననూరు దాటిన తర్వాత పహారపాది వ్యూ పాయింట్ దగ్గర వరకే వెహికల్స్ పైన వెళ్ళగలం. తర్వాత ఇంకా ఇక్కడి నుంచి 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు దట్టమైన అడవిలోకి ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడి ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు లోపలికి పర్మిషన్ లేదని చెప్పారు. అడవి మృగాలు ఉంటాయి, వెళ్ళనివ్వం అన్నారు. ఇంకా కాసేపు తర్వాత అందరూ అన్నవాళ్ళు అడగడంతో వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇంకా అందరం తలా ఒక్కొక్క కట్టె పట్టుకొని అడవిలోకి బయలుదేరాం. మేము చేతుల్లో కట్టెలు పట్టుకున్నది ఎందుకంటే అడవిలో ఏమైనా జంతువులు దాడి చేస్తాయేమో అని సేఫ్టీ కోసం కట్టెలు పట్టుకుని ఇంకా స్టార్ట్ అయ్యాం. కొండలు ఎక్కి దిగి ఎన్నో అద్భుతమైన ప్రకృతి అందాలను చూసుకుంటూ ఫైనల్ గా దట్టమైన నల్లమల్ల అడవుల మధ్యలో సహజ సిద్ధంగా వెలిసిన లొద్ది మల్లయ్యను దర్శించుకోవడానికి చేరుకున్నాం. మేము మార్నింగే రావడంతో పబ్లిక్ అయితే లేకున్నారు. మాకు దర్శనం బాగా జరిగింది. అందరం మంచిగా మొక్కుకొని మళ్ళీ వస్తాం లింగమయ్య అంటూ మళ్ళీ తిరుగు ప్రయాణం పట్టాం.